టింకర్ ఛాంప్స్ చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. వారు తమ తోటి ఏటీఎల్ విద్యార్థులకు పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మిషన్లో భాగంగా టింకర్ ఛాంప్స్ టింకరింగ్, సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు చేంజ్ మేకింగ్ వంటి అనేక సూక్ష్మాభ్యాస మాడ్యూళ్లను ప్రదర్శిస్తోంది. ఈ 10 మెనస్ భాగాల వీడియో సిరీస్లో టింకర్ ఛాంప్స్ చేంజ్ మేకింగ్ యొక్క ప్రాథమికాలను మరియు మీరు కూడా చేంజ్ మేకర్గా ఎలా మారవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ప్రతి వీడియో సుమారు 10 నుండి 15 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది మరియు మీరు సాధన చేయడానికి చేంజ్ మేకింగ్ ఛాలెంజ్ను కలిగి ఉంటుంది. మరింత ఆలస్యం చేయకుండా ఢిల్లీకి చెందిన 9వ తరగతి విద్యార్థి మరియు స్వయంగా చేంజ్ మేకర్ అయిన టింకర్ ఛాంప్ నితీష్ గార్గ్ సమర్పించిన ఎపిసోడ్ 8తో ప్రారంభిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం కదా, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది అని. కానీ ఒక మంచి ఆలోచనకు, నిజంగా ప్రపంచాన్ని మార్చే ఆలోచనకు చాలా తేడా ఉంటుంది. ఎందుకు కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు కేవలం కొద్దిమందికే ఉపయోగపడతాయి? టింకర్ ఛాంప్ నితీష్ గార్గ్ ప్రకారం దీనికి సమాధానం 2 కీలక సూత్రాలలో దాగి ఉంది. ఈరోజు మనం ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం. పదండి. మనలో చాలా మందిమి, ముఖ్యంగా యువ ఆవిష్కర్తలు, గొప్ప గొప్ప ఆలోచనలతో ప్రాజెక్టులు మొదలు పెడతాం. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని అనుకుంటాం. కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. ఒక ల్యాబ్లోనో లేక మన క్లాస్ రూమ్లోనో అద్భుతంగా పనిచేసే ఒక ఐడియా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టగానే ఎందుకు అంతగా ప్రభావం చూపలేకపోతోంది? చాలా ప్రాజెక్టులు ఈ దశలోనే ఆగిపోతాయి. ఈ విషయంలో టింకర్ ఛాంప్ నితీష్ గార్గ్ మాటలు మనకొక దారి చూపిస్తాయి. ఆయనేమంటున్నారంటే, ఒక ఆలోచన కొందరికి మాత్రమే ఉపయోగపడి మిగతా వాళ్లని పక్కన పెట్టేస్తే అది అసంపూర్ణమైన ఆలోచన. అలాగే కేవలం డెమోలో అద్భుతంగా పనిచేసి నిజ జీవితంలో ఫెయిల్ అయితే అది అసమర్థమైన పరిష్కారం. అంటే అసలైన ఆవిష్కరణ అంటే అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి, వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకొని నిలబడాలి. అయితే ఒక స్కూల్ ప్రాజెక్ట్కు ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప పరిష్కారానికి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏంటి? ఆ అడ్డంకిని మనం ఎలా దాటగలం? అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది? నితీష్ గార్గ్ ప్రకారం వాస్తవ ప్రపంచంలో ప్రభావం చూపడం అనే ఒక పెద్ద తలుపును తెరవాలంటే మనకు 2 చాలా ముఖ్యమైన తాళం చెవులు కావాలి. ఆ రెండింటినీ మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో మన మొదటి తాళం చెవి సమ్మిళిత రూపకల్పన, అంటే ఇన్క్లూజివ్ డిజైన్. దీని అర్థం చాలా సింపుల్. మనల్ని మనం ఒకే ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం ఈ పరిష్కారాన్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఎవరినైనా అనుకోకుండా వదిలేస్తున్నామా? మన వల్ల ఎవరైనా వెనుకబడిపోతున్నారా అని. సమ్మిళితత్వం అంటే ఏదో పెద్ద పదం కాదు, అదొక పవర్ఫుల్ టెస్ట్ లాంటిది. మనం తయారు చేసే ఆవిష్కరణ లింగం, ప్రాంతం, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇలాంటివేవీ అడ్డు కాకుండా అందరికీ ఉపయోగపడాలి. ఎవరూ కూడా అయ్యో ఇది నాకోసం కాదు అని ఫీల్ అవ్వకూడదు. అదే దీని ముఖ్య ఉద్దేశం. సరే, మరి ఈ సమ్మిళితత్వాన్ని మన ప్రాజెక్ట్లో ఎలా తీసుకురావాలి? దానికి ఈ 4 సూత్రాలు చాలా ముఖ్యం. మొదటిది ప్రాప్యత, అంటే వివిధ శారీరక సామర్థ్యాలున్న వాళ్లు కూడా దీన్ని వాడగలగాలి. రెండవది అందుబాటు ధర, మనం ఎవరికోసమైతే దీన్ని తయారు చేస్తున్నామో వాళ్లు కొనగలిగే ధరలో ఉండాలి. మూడవది సాంస్కృతిక సున్నితత్వం, అది స్థానిక ప్రజల నమ్మకాలను, భాషను గౌరవించాలి. ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది ప్రాతినిధ్యం, అంటే మనం ఎవరికోసమైతే ఈ సొల్యూషన్ తయారు చేస్తున్నామో వాళ్లతో నిజంగా కూర్చుని మాట్లాడామా, వాళ్ల సమస్యలు విన్నామా అనేది చాలా ముఖ్యం. ఒక ఉదాహరణ చూద్దాం. ఈ హెల్త్ వాచ్ ఉంది కదా, ఇది మన ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ రేట్ ట్రాక్ చేస్తుంది. చాలా మంచి ఆవిష్కరణ. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. దీన్ని వాడాలంటే ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ యాప్ కావాలి. మరి స్మార్ట్ ఫోన్ వాడని మన పెద్దవాళ్ల సంగతేంటి? వాళ్లకు ఈ టెక్నాలజీ అందుబాటులో లేదు. అంటే ఈ ఆవిష్కరణ సమ్మిళితంగా లేదు. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. ఈ డిజిటల్ లెర్నింగ్ గేమ్ పిల్లలకు చదువును చాలా సరదాగా నేర్పిస్తుంది, చాలా బాగుంది. కానీ ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. ఇది కేవలం హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటేనే పనిచేస్తుంది. మరి పల్లెటూరులో సరిగ్గా ఇంటర్నెట్ లేని చోట ఉన్న విద్యార్థుల పరిస్థితేంటి? వాళ్లను ఈ ఆవిష్కరణ పూర్తిగా వదిలేస్తోంది. సో ఇది కూడా సమ్మిళితం కాదు. సరే, మనం మొదటి తాళం చెవి గురించి తెలుసుకున్నాం, సమ్మిళితత్వం. ఇప్పుడు రెండో దానికొద్దాం. అదేంటంటే ప్రభావశీలత, అంటే ఎఫెక్టివ్నెస్. ఎందుకంటే అందర్నీ కలుపుకునే పోయే ఒక గొప్ప ఆలోచన ఉన్నా
అది అసలు ఫీల్డ్లో సరిగ్గా పనిచేయకపోతే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. ప్రభావశీలత అంటే ఏంటి అంటే, మన ఐడియా కేవలం పేపర్ మీదో కంప్యూటర్ స్క్రీన్ మీదో బాగుంటే సరిపోదు. అది వాస్తవ ప్రపంచంలో అంటే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే అన్ని రకాల కఠినమైన పరిస్థితులను తట్టుకుని నిలబడాలి. అంతేకాదు స్థిరమైన ఫలితాలను ఇవ్వాలి. ఇది మన ఆలోచనకు, అది సృష్టించే ప్రభావానికి మధ్య ఒక వారధి లాంటిది. ఇదొక రియాలిటీ చెక్. ఒక పరిష్కారం ప్రభావవంతంగా ఉండాలంటే ఈ 4 అంశాలను మనం గుర్తుంచుకోవాలి. మొదటిది ఆచరణాత్మకత. అంటే ఎండ, దుమ్ము, ధూళి, తక్కువ వనరులు ఇలాంటి నిజ జీవిత పరిస్థితుల్లో మన సొల్యూషన్ పనిచేస్తుందా? రెండవది వినియోగం. మనం ఎవరికోసం దీన్ని తయారు చేశామో వాళ్ళు ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే దీన్ని సులభంగా వాడగలరా? మూడవది విశ్వసనీయత. ఇది ఈరోజు పనిచేసి రేపు ఆగిపోతే లాభం లేదు. కాలక్రమేణా స్థిరమైన ఫలితాలను ఇవ్వాలి. ఇక చివరిది విస్తరణ సామర్థ్యం. అంటే ఈరోజు 10 మందికి సహాయపడిన ఈ సొల్యూషన్ రేపు 10,000 మందికి సహాయపడేలా పెరగగలదా? ఒక ఉదాహరణ చూద్దాం. ఈ స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఒక స్కూల్ డెమోలో నీటిని చాలా బాగా ఆదా చేసింది. గ్రేట్. కానీ దీని పొలంలో ఉన్న రైతుకి ఇచ్చినప్పుడు ఆ సంక్లిష్టమైన టెక్నాలజీని రిపేర్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి అతనికి నిరంతరం టెక్ సపోర్ట్ కావాలి. అది సాధ్యమా? కాదు. అంటే టెక్నికల్గా ఇది బ్రహ్మాండంగా ఉన్నా ఆచరణలో ఇది ప్రభావవంతమైనది కాదు. సరే, ఇప్పటిదాకా మనం 2 కీలక సూత్రాల గురించి మాట్లాడుకున్నాం: సమ్మిళితత్వం మరియు ప్రభావశీలత. ఈ రెండూ కలిస్తే వాస్తవ ప్రపంచంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, లేదా ఒకటి లేకపోయినా ఏం జరుగుతుందో కొన్ని నిజ జీవిత ఉదాహరణల ద్వారా చూద్దాం. మొదటగా ఈ స్మార్ట్ డస్ట్బిన్ కథ చూద్దాం. ఇదొక ATL ప్రాజెక్ట్. క్లీన్గా ఉన్న ల్యాబ్లో దీని సెన్సార్లు చాలా బాగా పనిచేశాయి. కానీ దాన్ని తీసుకెళ్లి ఒక రద్దీగా ఉండే మార్కెట్లో పెట్టగానే అక్కడ దుమ్ము, చెత్త వల్ల సెన్సార్లు పనిచేయడం ఆగిపోయాయి. మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, నా టెక్నాలజీ వర్క్ అవుతోంది అని ల్యాబ్లో సంతోషపడితే సరిపోదు. అది బయటి ప్రపంచంలో కూడా నిలబడగలదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దీనికి పూర్తి భిన్నమైన ఉదాహరణ డాక్టర్ వర్గీస్ కురియన్ ప్రారంభించిన శ్వేత విప్లవం. ఆయన ఏం చేశారంటే, చిన్న చిన్న గ్రామీణ రైతులను, ముఖ్యంగా మహిళలను కలుపుకుని ఒక ఉద్యమంలా నడిపించారు. ఇది సమ్మిళితత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. దాని ఫలితమేంటి? భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మారింది. అది ప్రభావశీలత. చూశారా, ఈ 2 సూత్రాలు కలిసినప్పుడు ఎంత పెద్ద మార్పుస్తుందో. ఇప్పుడు టెస్లా ఉదాహరణ చూద్దాం. ఎలక్ట్రిక్ కార్ల విప్లవాన్ని తీసుకురావడంలో, ప్రపంచ దృష్టిని మార్చడంలో టెస్లా చాలా ప్రభావవంతమైనది. ఒక ఇండస్ట్రీనే మార్చేసింది. కానీ ఆ కార్లు ఎంతమంది కొనగలరు? సగటు మనిషికి అది అందుబాటులో లేదు. ఇక్కడ సమ్మిళితత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఒక ఆవిష్కరణ చాలా ప్రభావవంతంగా ఉన్నప్పటికీ సమ్మిళితంగా ఉండకపోవచ్చు. అందుకే ఈ 2 తాళం చెవులు మనకు అవసరం. సరే, ఇప్పటిదాకా ఈ 2 సూత్రాల గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి వీటిని మన సొంత ప్రాజెక్టులకు, మన ఆలోచనలకు ఎలా అన్వయించుకోవాలి? దానికోసం మార్పు తీసుకురావాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఇక్కడొక సింపుల్ చెక్లిస్ట్ ఉంది. మీ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లే ముందు ఈ 4 ప్రశ్నలను మిమ్మల్ని మీరు తప్పకుండా అడగండి. 1. ఇంటర్నెట్ లేదా స్మార్ట్ఫోన్ లేనివాళ్లు కూడా దీనివల్ల ప్రయోజనం పొందగలరా? 2. ఒక సాధారణ కుటుంబానికి దీని ఖర్చు అందుబాటులో ఉంటుందా? 3. మీ సొల్యూషన్ ల్యాబ్ దాటి బయటి ప్రపంచంలో ఉన్న కఠిన పరిస్థితులను తట్టుకోగలదా? 4. మీరు ఎవరికోసం దీన్ని తయారు చేశారో వాళ్లు దీన్ని సులభంగా వాడి మెయింటైన్ చేయగలరా? ఈ ప్రశ్నలకొచ్చే సమాధానాలే మీ ఆలోచనను నిజమైన ప్రభావం దిశగా నడిపిస్తాయి. కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. నితీష్ గారికి చెప్పినట్టు, నిజమైన ఆవిష్కరణను అది ఎంత గొప్ప టెక్నాలజీతో పనిచేస్తుందనే దానితో కొలువరు. అది ఎంతమంది జీవితాలను మార్చింది, ఎంతమందికి ఉపయోగపడిందనే దానితోనే కొలుస్తారు. కాబట్టి మనం నిర్మించే ప్రతిదీ సమ్మిళితంగా, ప్రభావవంతంగా ఉండేలా చూసుకుందాం. ఎందుకంటే అప్పుడే మనం ప్రపంచాన్ని నిజంగా మార్చగలం.